నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మోడీ వరాలుంటాయా? కేంద్ర సహకరిస్తేనే బండి నడిచేది. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తామనే భరోసా కేంద్రం ఇచ్చింది. ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి సర్కార్ పనిచేస్తుందని ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఉద్ఘాటించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరాపల్లి వద్ద చంద్రబాబు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొలువుదీరినారు. ఈ సందర్భంగా హాజరవుతున్న మోడీ వరాలు కురిపిస్తారా లేదా అనేది అటు రాజకీయ వర్గాల్లో ఇటు సాధారణ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది వాస్తవంగా మోడీ వరాలు ఉంటాయి. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయబోతుంది విజయవాడలో కేసరాపల్లిలో, గన్నవరం ఎయిర్పోర్టుకు దగ్గరనే. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి, కేంద్ర జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇట్లా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీంట్లో మోడీ వరాలు ఉంటాయా, ఏపీకి ఉండవా? ప్రధానంగా కూటమి ఏర్పడ్డది. కూటమి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం, ఆంధ్రప్రదేశ్లో మార్పు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్లో రాజధాని కానీ, పోలవరం కానీ, మిగతా విషయాలపైన ప్రత్యేక హోదా కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల విషయం పైన కానీ స్పష్టంగా మేము దానికోసమే కూటమిగా ఏర్పడడం, దానికోసం అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని కూటమి ఏర్పడడం అనేది పదే పదే ఎన్నికల సందర్భంలో చెప్పారు. నిన్న ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిండు, కేంద్రం మనకు హామీ ఇచ్చింది, సహకరిస్తున్నది పూర్తిగా అన్ని విషయాల్లో అని చెప్పి. కాబట్టి ఆ వరాలు సహకరించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు చెప్పిన నేపథ్యంలో మరి పబ్లిక్ డయాస్లో ఇవాళ ప్రమాణ స్వీకారం తర్వాత ఏమన్నా మోడీ గారు ఆ అభయం గురించి, ఆ హామీల గురించి ఏమైనా చెప్పే అవకాశం ఉంది? దాంట్లో రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపటం కానీ, ప్రత్యేక హోదా విషయం కానీ, ఇట్లాంటి విషయాలపైన ఏమన్నా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి దిశ పేపర్ వేసింది. వాస్తవంగా స్పష్టత రావాలి కూడా. ఎందుకంటే ఈ మూడు పార్టీల కలయికతోనే అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కలయికతోనే అఖండమైన మెజార్టీ 164 స్థానాలు ఏపీ ప్రజలు వన్ సైడెడ్గా రిజల్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 21 ఎంపీలు ఇచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటానికి ఒక పిల్లర్ అయింది ఏపీ. అయినప్పుడు మరి ఏపీకి ఆ మేరకు మేలు చేయాల్సిన అవసరం అటు నరేంద్ర మోదీ గారికి ఉంది, ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఆ మేరకు ఆశించే ఏపీని ఏదైనా అభివృద్ధి చేసే అవకాశం ఉంది ఈ కూటమి అయితే అని ఆశించే కదా ఓట్లు వేసింది. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా హామీలు ఉంటాయి, ఆ దిశగా ప్రకటనలు ఏమైనా ఉంటాయని ప్రజలైతే, ఏపీలో ఉన్న ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తున్న పరిస్థితి. మరి ఆ ప్రజల ఆశల మీద ఎట్లా ఉంటుంది, ఆశల మీద ఎట్లాంటి ప్రకటనలు వస్తాయి, లేదా నీళ్లు చల్లుతారా అనేది ఈరోజు తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే స్పష్టత అనేది ఇవాళ డయాస్ మీద తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ డయాస్ మీద మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ప్రకటన చేసి ఉండకపోతే ఒక రకంగా నిరుత్సాహమే ఏపీ ప్రజలకు సంబంధించి. పెద్ద ఆశలతోని, ఆకాంక్షలతోని, ఆశయాలతోనే కూటమికి ఓట్లు వేశారు, కూటమిని వన్ సైడెడ్కి గెలిపించారు. వాళ్ళ ఆశలమైన నీళ్లు చల్లకుండా వాళ్ళ ఆశలకి ఊతమిచ్చేలాగా వీళ్ళ మాటలు ఉంటే బాగుంటుంది. అదేవిధంగా 24 మంది మంత్రులతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విడుదలైన జాబితా ప్రకారం మంత్రి పదవులు చేపట్టనున్న వారి పేర్లు ఇవే. మొత్తం 24 మందికి సంబంధించి, అంటే చంద్రబాబు నాయుడు గారితో 25 మంది క్యాబినెట్. ఇప్పుడు 24 మంది క్యాబినెట్ మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1. అంటే వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు, 7 ఎమ్మెల్యేలకి ఒక మంత్రి పదవి, 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి. అట్లా 21 మంది జనసేన నుంచి గెలిచారు కాబట్టి 3 ఇచ్చారు, 7 3 21. అదే 8 బీజేపీ గెలిచింది కాబట్టి ఒక మంత్రి పదవి వాళ్ళకి ఇచ్చారు. మిగతా పదవులలో తెలుగుదేశం పార్టీ తీసుకుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే సామాజిక సమీకరణలో భాగంగా కూడా 8 బీసీ సామాజిక వర్గానికి 8 బెర్తులు ఇచ్చారు. ఒక 4 కమ్మ సామాజిక వర్గం, అంటే ముఖ్యమంత్రి గారితో కలుపుకుంటే 5 అవుతున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు ముఖ్యమంత్రితో కలుపుకొని, కాపుకు 4, రెడ్లకు 3, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 ఇట్లా ఇచ్చారు. మైనార్టీకి 1, ఇంకోటి వైశ్య కమ్యూనిటీకి 1.
ఇట్లా మొత్తం మీద అయితే సామాజిక సమీకరణలో బీసీలకు దాదాపు 8% 8 సీట్లు ఇచ్చారు. అంటే 30% ఆఫ్ ది బెర్తులు మంత్రి పదవులని బీసీలకు ఇచ్చినట్లు, కమ్మ సామాజిక వర్గానికి 5 ఇచ్చినట్టు, రెడ్లకు 3, కాపులకి 4 ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. దీంట్లో మరి ఈ ఈక్వేషన్స్లో జిల్లాల వారీగా చూసుకున్న అనంతపురము, కర్నూలు, అదేవిధంగా గుంటూరుకి, ఈ 3 జిల్లాలకి ప్రతి జిల్లాకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. మిగతా జిల్లాలలో ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ఇట్లా ఒక్కొక్క 2 పదవులు ఇచ్చారు. కాబట్టి మొత్తానికైతే ఇవాళ 24 మంది మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మార్నింగ్ 11:27కి ముఖ్యమంత్రి గారి తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది ఒక వార్తగా దిశ పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. ప్రజాపాలన అందిస్తాం, రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు, కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిద్దాం. రాష్ట్రం శిథిలమైంది, సంక్షోభంలో ఉంది. 93% సీట్లు 57% ఓట్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు. కక్షపూరిత రాజకీయాలొద్దు, నిర్మాణాత్మకంగా ముందుకెళదాం. తప్పు చేసిన వారికి చట్టపరంగానే శిక్ష పడాలి. నేను పవన్ సామాన్యుల్లో ఒకరిగానే ఉంటాం. చంద్రబాబు అద్భుత పాలన అందివ్వాలి అని పవన్ కళ్యాణ్ చెప్పిండు. ఉమ్మడి హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్, బలపరిచిన పురంధరేశ్వరి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్. మొత్తానికి ప్రజాపాలన అందిస్తామని నిన్న ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ప్రజాపాలన అందిస్తాం, కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకి ఏపీలో నీళ్ళు అందిస్తామని కూడా చెప్పిండు. 93% ఓట్లు, 93% సీట్లు, 57% ఓట్లతోని దేశంలోనే అఖండమైన మెజార్టీని సాధించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ, అది కూటమి ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి ఆ మేరకు ప్రజలు ఏదైతే ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలతోని, ఆశయాలతోని మాకు ఈ యొక్క విజయాన్ని, అఖండమైన విజయాన్ని ఇచ్చారో ఆ మేరకు మేము పనిచేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా అదే చెప్పిండు. ఎందుకంటే మనం విజయం సాధించడం అని సంబరాలు చేసుకోవడం కాదు, విజయం సాధించడంతో పాటు మన పైన ప్రజలు ఆ మేరకు అంత పెద్ద బాధ్యతను పెట్టారని పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా చెప్పిండు. ఎందుకంటే వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చాలి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మనం చాలా హామీలు ఇచ్చున్నాం, ఆ హామీలను చూసే ఓట్లు వేశారు. ఆ హామీలు, ఆకాంక్షలు, ఆశయాలని చూసే ఓట్లు వేసిన పరిస్థితి. కాబట్టి అది ప్రతి ఒక్కటి నెరవేర్చాల్సిన బాధ్యత మన కూటమి పైన ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిండు, కక్షపూరిత వ్యవహారాలు చేయొద్దు, రాజకీయాల్లో ఓట్ల వరకే పార్టీలు, రాజకీయాలు. మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప వ్యక్తులపైన, కొన్ని పార్టీలపైన మనం కక్ష కట్టి రాజకీయ కక్ష సాధింపులకి ఇది వేదిక కాదు, మనకు అధికారం ఇచ్చింది దానికి కాదు అని స్పష్టంగా. ఎందుకంటే గడిచిన పోలింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత అనేక రకాలుగా చాలా జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయటం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, గ్రామ సచివాలయాలపై దాడులు చేయటం, అక్కడ ఉన్న ఫౌండేషన్ స్టోన్స్ని తొలగించడం, ఇట్లాంటి విధ్వంసకర ఒక భయానకమైన వాతావరణం కొన్ని చోట్ల జరుగుతుంది. కొంత కార్యకర్తలకు కూడా ఒక సంకేతం ఇచ్చారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇది మనం కక్ష సాధించుకోవడానికి కాదు, మనం ఇక్కడ కూర్చుంది కక్ష సాధింపు వ్యవహారాలను పక్కన పెట్టాలి. మనం చేయాల్సింది ప్రజలకి పని చేయాలి, అభివృద్ధి చేయాలి. ప్రజలు ఏదైతే ఆశించి మన్ని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ పనులు చేయాలి తప్ప కక్ష సాధింపు అనేది పక్కన పెట్టాలి అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా చట్ట ప్రకారం శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళు తప్ప ఇట్లాంటి వ్యవహారాలు చేయొద్దు అని కార్యకర్తలకైతే ఒక సంకేతం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఒక రకంగా ప్రజాపాలన అందిస్తామని చెప్పి కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి, ఊరూరా విధ్వంసాలు, వేధింపులు, కొనసాగుతున్న దౌర్జన్యకాండ, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా. చంద్రబాబు, లోకేష్ల అండతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు. మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్కు చంపుతామని బెదిరింపు. ఊరొదిలి వెళ్లాలని పోలీసులు ఉచిత సలహా. పట్టపగులు అందరూ చూస్తుండగానే గ్రామాల్లో దాడులు. తెనాలిలో సత్తెనపల్లి మండలంలో 2 నేతలపై అత్యాచారం, టీడీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైఎస్ఆర్సీపీ. ఢిల్లీ చేరుకుని అపాయింట్మెంట్ కోరిన ఎంపీల బృందం. జాతీయ మీడియాకు ఏపీలో పరిస్థితిని వివరించనున్న ఎంపీలు. రాష్ట్రంలో బీభత్స కాండపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైఎస్ఆర్సీపీ హైకోర్టుకు వెళ్లాలని సూచన. పిటిషన్ దాఖలు 13న విచారణ. ఇది
ఊరూరా విధ్వంసాలు, వేధింపులు అవి ఆగట్లేదట. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, మా కార్యకర్తలపైన దాడులు చేసిన వాళ్ళు, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టం అన్నాడు. కానీ చట్ట ప్రకారం చేస్తాం, చట్ట ప్రకారం శిక్షిస్తాం అన్నాడు. కానీ ఇక్కడ కొన్ని చోట్ల ఇదే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కేడరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని కాదని, పోలీసులు కాదని ఇళ్లపైన, వ్యక్తులపైన, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులపైన. ఇదే ఊరూరా విధ్వంసాలు, వేధింపులు కొనసాగుతున్న దౌర్జన్యకాండ. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకే వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది, వాళ్ళ యొక్క అనుమతితోనే జరుగుతుంది అన్నట్టు ఒక వార్తని, అండతోనే జరుగుతుంది అన్నట్టు ఒక వార్తను సాక్షి పేపర్ వేసింది. కానీ ఇది దురదృష్టకరం. ఒకవేళ ఎందుకంటే పై నాయకత్వం స్పష్టంగా చెబుతుంది, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు నిన్న ముగ్గురు కూడా డయాస్ పైన ఇది కక్ష సాధింపు కోసం మనం దీన్ని వాడుకోవద్దు, మనకి ఇచ్చింది అధికారం ప్రజలకి సేవ చేయడానికి, ప్రజల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప కక్ష సాధింపు కోసం కాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మీరు చెప్పిన మాటలను ఇంప్లిమెంట్ చేయండి, అమలు చేయండి. ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయాలలో మన ఎగనెస్ట్ చేసేవాళ్ళు, మన వ్యతిరేకించేటోళ్ళు ఉండొచ్చు. వ్యతిరేకించినంత మాత్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వ్యతిరేకించవచ్చు, బలపరచవచ్చు. వ్యతిరేకించినంత మాత్రంలో దాడులు చేయటం కానీ, ఇట్లాంటి కవ్వింపు చర్యలు చేయటం కానీ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇది ప్రజాస్వామ్యం కాదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అన్ని రకాల ప్రజలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా, మతమైనా కావచ్చు, ఏ జిల్లా అయినా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, అన్ని రకాల ప్రజలకి ప్రభుత్వం అది. మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇవాళ ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ఇది ఒకటి. ఖరారైన మంత్రివర్గం అంట. ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం అర్ధరాత్రి దాటాక పేర్లు వెల్లడి. 25లో జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయింపు, టీడీపీ నుంచి 21 మందికి ఛాన్సు. అంటే 21లో ముఖ్యమంత్రి గారు పోని 20 మంది మంత్రులు అయినట్టు అర్థమవుతుంది. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం పవన్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. జనసేన తరఫున గెలుపొందిన 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెనాలి ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జనసేన శాసనసభ పక్ష నేతగా అంటే మళ్ళీ కూటమి కాకుండా కూటమి మొత్తం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ వితిన్ ద కూటమిలో ఉన్న బీజేపీ, అటు పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీ కూడా శాసనసభ పక్ష నాయకులను ఎన్నుకోవడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. ఇటు బీజేపీకి సంబంధించి కూడా శాసనసభ పక్ష నేత ఎన్నికకి కూర్చున్నారు. కానీ వాళ్ళు అధిష్టానం పైన ఆ బాధ్యతను అప్పచెప్పారు. అధిష్టానం ఏ పేరు చెప్తే ఆ పేరుని ఇచ్చే అవకాశం. ఇది ఒక వార్త. ఇంకోటి, ఈవీఎంలలో గోల్మాల్, ఈసీ డేటాను ఉటంకిస్తూ ద వైర్ కథనం. పోలైన లెక్కించిన ఈవీఎం ఓట్లలో తేడా, పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లలో ఈవీఎంల ఓట్లలో తేడా ఉన్నాయట. దాదాపు అన్ని లోక్సభ స్థానాల్లోనూ అంతే 140కి పైగా చోట్ల ఎక్కువ ఓట్లు లెక్కించారు. కారణాలపై పెదవి విప్పని ఎన్నికల సంఘం. ఈవీఎంలలో గోలుమాల్ జరిగిందని, అంటే ఈసీ ఇచ్చిన డేటాను బట్టి ద వైర్ అనే ఇంగ్లీష్ ఛానల్, యూట్యూబ్కి సంబంధించి ఇంగ్లీష్ ఛానల్ ఒక ప్రోగ్రాంలో చెప్పింది, పోలైన ఓట్లు లెక్కించిన ఈవీఎంలలో ఉన్న ఓట్లకి తేడా ఉందట. అది దాదాపు అన్ని లోక్సభ స్థానాల్లో అంతే ఉంది. ఒక 140 లోక్సభ స్థానాల్లో ఎక్కువ ఓట్లు లెక్కించారట. కారణాలపై పెదవి విప్పని ఎన్నికల సంఘం. ఆ కారణాలు ఎందుకు అని ఎన్నికల సంఘాన్ని అడిగితే రకరకాలుగా చెప్తుంటారు తప్ప సింక్ అయ్యే కారణాలు చెప్పట్లే, అంటే రిలవెంట్ కారణాలు చెప్పట్లే. దీనిపైన ఒక వార్త సాక్షి పేపరు ఇచ్చింది, చూద్దాం. 6వ పేజీలో ఉంది దీనికి సంబంధించిన వార్త. ఫిఫ్త్, ఈవీఎంల్లో గోల్మాల్, పోలైన లెక్కించిన ఈవీఎంల్లో ఓట్ల తేడాతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని లోక్సభ స్థానాల్లోనూ అంతే 140కి పైగా లోక్సభ స్థానాల్లో ఎక్కువ ఓట్లు లెక్కించారు. కారణాలపై పెదవి విప్పని కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై ముసురుకుంటున్న సందేహాలు, ఈసీ డేటాను ఉటంకిస్తూ ద వైర్ వార్తా కథనం. ఇవి సందేహాలు కొన్ని ఉన్నాయట. అంటే అసలు ఎన్నికల కమిషన్ ఇంటిగ్రిటీ పైన, ఎన్నికలు జరిగిన ఇంటిగ్రిటీ పైన కూడా అనుమానాలు ఉన్నాయని ద వైర్ పత్రిక
కరణ్ థాపర్ ఆధ్వర్యంలో ద వైరు అనే ఛానల్ ఉటంకించింది. దానికి సంబంధించిన కొన్ని వాళ్ళ అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. దాదాపు 140 లోక్సభ స్థానాలలో పోలైన ఓటులకి ఈవీఎంలో లెక్కించిన ఓట్లకి పెద్ద ఎత్తున డిఫరెన్స్ ఉందట. అసలు వాస్తవంగా ఒక్క ఓటు కూడా డిఫరెన్స్ ఉండదు. పోలైన ఓట్లకి ఈవీఎంలో ఉన్న ఓట్లకి సేమ్ టాలీ అవ్వాలి. అట్లా అయితేనే ఎన్నికలు సక్రమంగా జరిగినట్టు, సజావుగా జరిగినట్టు, ఎట్లాంటి అవకతవకలు లేనట్టు, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ లేనట్టు. అట్లా తేడా వచ్చింది అంటే అందులో టెక్నికల్ ఇష్యూ అన్న ఉండాలి, లేదంటే ఏదన్నా అవకతవకలు, అక్రమాలు అన్న ఉండాలి, ఏదన్నా హ్యాకింగ్ అన్న ఉండాలి. అంతే కదా. కాబట్టి దానిపైన ద వైరు అనే ఛానల్ ఈసీ డేటాను ఉటంకిస్తూనే చెప్పింది. ఈసీ ఇచ్చిన డేటా ప్రకారమే, మళ్ళీ వేరే కాదు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకున్న సందేహాలు ఏంది, అసలు ప్రజల్లో ఉన్న సందేహాలు అనేది నమోదైన మొత్తం ఈవీఎంల ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎంల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం అనేది ఒక సందేహం వ్యక్తం చేశారు. నమోదైన అంటే పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే ఈవీఎంలలో ఓట్లు లెక్కింపు రోజు ఎక్కువ రావడానికి ఎట్లా సాధ్యం, అసలు అది ఏ రకంగా సాధ్యమైంది అనేది ఒక పెద్ద సందేహం. లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డేటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రతిపాదిక ఏమిటి? లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గటానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది మాక్ పోలింగ్ అని ఉంటుంది. మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఉన్న అన్ని పార్టీల ఏజెంట్లను కూర్చోబెట్టి మాక్ పోలింగ్ చేస్తారు. ఒక్కొక్కరితో ఇన్ని ఓట్లన్నీ వేపిస్తారు, ఒక 20 30 ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి అనేది వాళ్ళ ముందే ఈ లేచిన ఓట్లను బట్టి కౌంట్ చేస్తారు. అంటే మిషన్ కరెక్ట్గా చేస్తుందా పని లేదా అనేది చూస్తారు. ఆ మాక్ పోలింగ్ చేసిన ఓట్లని ఎరేజ్ చేయకపోవడం వల్లనే అట్లా పోలింగ్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి, లేదా తీసేయటం వల్ల తక్కువ ఓట్లు వచ్చినాయి చెప్పడం అది రెలవెంట్గా లేదు అనేది ఒక సందేహం. ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ తక్కువగా నమోదైన లోక్సభ స్థానాల వారిగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఎన్ని ఈవీఎంలను ఏ కారణాలతో పక్కన పెట్టారు ఈసీ వెల్లడించగలదా? ఇది ఈ సందేహాలతోని ద వైర్ ఛానల్ ఒక కథనాన్ని ప్రచురించింది, ఒక కథనాన్ని వేసింది. దానికి సంబంధించి సాక్షి పేపర్ ఒక వార్తను రాసింది. వాస్తవంగా నిజంగానే ఈవీఎంలో గోల్మాల్ జరిగిందా లేదా అనేది అసలు ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాను బట్టి చూస్తేనే అనేక రకాల అనుమానాలు ఉన్నాయట. అనేక రకాల అనుమానాలు. పోలైన ఓట్లకి, ఈవీఎంలు లెక్కించిన ఓట్లకి, మాక్ పోలింగ్లో ఓట్లు వేసిన ఓట్లను తొలగించకపోవడం, కొన్నిసార్లు తొలగించారని, కొన్నిసార్లు తొలగించలేదని, ఇట్లా రకరకాలుగా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత స్పష్టంగా భారతదేశ ప్రజలకి స్పష్టంగా చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు అనేది ద వైర్ కథనం స్పష్టం చేస్తుంది. ఎన్నికల సంఘం ఏదేదో డొంకతిరుడు సమాధానాలు చెబుతుందిగా తప్ప స్ట్రైట్గా సమాధానం రావట్లేదు అనేది దాన్ని బట్టే ఈవీఎంలలో ఏదైనా గోల్మాల్ జరిగిందా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అనుమానాలని. దీనిపైన మరి భవిష్యత్తులో ఏం జరిగిందో చూడాలి. ఇది ఒక వార్త. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. టీడీపీ ఒత్తిళ్లతో వార్తా ఛానల్ నిలిపివేత, ఏపీలో సాక్షి మరికొన్ని ఛానళ్లు శాశ్వత నిరోధానికి యత్నం. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధం. కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి. ట్రాయ్కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ ఒత్తిళ్లతోని వార్తా ఛానళ్ళు కొన్ని నిలిపేస్తున్నట్టు ఏపీలో. దాంట్లో ప్రధానంగా సాక్షి పేపర్, ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయట. యూట్యూబ్ ఛానల్ ఏమన్నా ఉన్నాయా మరి? కొన్ని ఛానల్స్ అయితే నిరోధించడానికి ప్రయత్నం చేస్తారట. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి, సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని చెప్పి కేబుల్ ఆపరేటర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ట్రాయ్కి వైఎస్ఆర్సీపీ ఒక ఫిర్యాదు ఇచ్చినట్లు ఒక వార్తనిచ్చారు. వాస్తవంగా ఇది సరే, ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్న ఉండొచ్చు. వాళ్ళకి నచ్చలేదని చెప్పి బ్యాన్ చేసే వ్యవహారాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. మీకు నచ్చినా నచ్చపోయినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఆర్టికల్ 19A ప్రకారం తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి, ప్రతి ఛానల్కి, ప్రతి వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ అది. దాన్ని నిరోధించే హక్కు ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వాలకు లేదని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ సాక్షి పేపర్ని, ఇంకా కొన్ని సాక్షి ఛానల్ని, ఇంకా కొన్ని ఛానల్స్ని బ్యాన్ చేసే కార్యక్రమానికి కేబుల్ ఆపరేటర్ల పైన ఒత్తిడి తెచ్చి టీడీపీ నాయకులు కేబుల్ ఆపరేటర్ల పైన ఒత్తిడి తెచ్చి ఆ ఛానల్ని టెలికాస్ట్ చేయకుండా చేస్తున్నారని చెప్పి ట్రాయ్కి ఒక కంప్లైంట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. దానిపైన మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రాయ్ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. ఇది ఒక వార్త. జగన్ ఓటమిని జీర్ణించుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం. వీడియో సందేశంతో గుర్తించిన పోలీసులు, కుటుంబ సభ్యులు అందరూ ఓట్లు వేశామని చెబుతున్న ఓటమికి కారణం ఏమిటి అని ప్రశ్న. ఈవీఎంలలో ఏదో మోసం చేశారన్న ఆరోపణ. తన కుటుంబం చావుతోనైనా ప్రజలకు తన ఆవేదన తెలియాలంటూ ఈ ప్రయత్నం వెల్లడి.
ఈ ప్రయత్నం అయినా వెళ్ళాడు. కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం చేసినట్ట ఒకడు. మరి ఎంత పిచ్చో సరే, ఏ పార్టీ అయినా గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయటం ఇంత అవసరం లేదు. వాస్తవంగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకొని అసలు ఈవీఎంలలో ఏదో గోల్మాల్ జరిగింది అనేది సమాజానికి, ప్రజలకు తెలియజేయాలి. ఇది మా ఆత్మహత్య వల్ల అని చెప్పి ఒక ప్రయత్నం చేశారని జగన్కి సంబంధించిన అభిమానులు అనుకుంటా. మొత్తం కుటుంబమే ఆత్మహత్య చేసుకోవడానికి ఇది కాదు కరెక్టు. దానికి సంబంధించి అనేక ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆత్మహత్యలు కాదు పరిష్కారం. దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఉంది, కంప్లైంట్లు ఇవ్వచ్చు, నిరసనలు తెలపవచ్చు, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ ఆత్మహత్యలు అనే దానికి పోతే అసలు భూమి మీద మనుషులు చనిపోవటానికి కాదు కదా మనం ఈ వ్యవస్థలన్నీ పెట్టుకుంది, ఇవన్నీ చేసుకునేది. ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ దేనికి ఉన్నది? మనుషులను కాపాడటానికి కదా, మనుషుల రక్షణ కోసం, మనుషుల సంక్షేమం కోసం కదా ఉన్నది. ప్రజలకి మంచి చేయడానికి కదా ఉన్నది. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, XYZ. కానీ మీరు ఎమోషన్స్ని క్రియేట్ చేసుకొని మీకు మీరే ఇట్లాంటివి చేయటం వల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, ఇది కాదు పద్ధతి. మీకు అభిమానం ఉంటే ఇంకో రూపంలో అభిమానాన్ని జరపాలి తప్ప ఆత్మహత్యలు చేసుకునే పద్ధతికి పోవద్దు. మీకు అనుమానాలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, రకరకాల ఇవి ఉండొచ్చు చర్చ, కానీ దానికి ఆత్మహత్యల పరిష్కారం కాదు. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. నవశకానికి నాంది, కూటమి కొలువు తీరేది నేడే. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ సహచరులు కూడా. గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడ చేరుకున్న అమిత్ షా, జేపీ నడ్డా. నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాక, దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానం. ప్రమాణ స్వీకారాలకే కార్యక్రమం పరిమితం. మరో శకానికి నాంది నేడే. నవ్యాంధ్ర చరిత్ర మేలు మలుపు తిరిగేది నేడే. 5 ఏళ్ల విధ్వంస పాలన స్థానంలో అమరావతి, పోలవరం సంక్షేమం, సమగ్రాభివృద్ధి మంత్రాలుగా పనిచేస్తామంటున్న కొత్త ప్రభుత్వం కొలువు తీరేది నేడే. సార్వత్రిక ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో 164 స్థానాల్లో విజయ దుందుబి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారు అధికారికంగా ఏర్పడేది నేడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం బుధవారం ఉదయం 11:27 వేదిక 27 వేదిక గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరాపల్లి. అతిథులు, ఆహ్వానితులు, అతిరథ మహారథుల నుంచి సామాన్య కార్యకర్తలు, అభిమానుల దాకా అందరూ పాల్గొంటారట. తొలి సంతకాలు దేనిపైన? ఇవాళ నవశకానికి నాంది, కూటమి కొలువు తీరేది నేడే. 11:27 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయదు. ఈ ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం దేనిపైన చేస్తాడు? ఎన్నికల సమయంలో తొలి సంతకం అని చెప్పి ఒక పెన్ను చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్పారు. మొట్టమొదటి సంతకం ఈ పెన్నుతోనే మెగా డిఎస్సి పైన పెడతా అని చెప్పి, ఇంకొకటి అదే పెన్ను చూసి మొట్టమొదటి సంతకం, రెండో సంతకం ఈ పెన్నుతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం పెడతా. అదేవిధంగా పెన్షన్ల పెంపు వ్యవహారం 2000 నుంచి 4000కు పెంచుతా, అదే 3000 నుంచి 4000కు పెంచుతా. దాన్ని జూలై మొదటి వారంలో 7000 రూపాయలు ప్రతి పెన్షనర్ చేతిలో ఇంటికి పంపించే కార్యక్రమాన్ని కూడా చేస్తాడు. ఇవన్నీ 1, 2, 3, 4 ఇట్లా వరుసగా ఉన్నాయి. మరి దేనిపైన పెడతాడు సంతకం అనేది చూడాలి. ఇప్పుడు తొలి సంతకాలు దేనిపైన? రేపు సీఎం హోదాలో సచివాలయానికి బాబు, డిఎస్సి, పెన్షన్ పెంపు ఫైళ్లకు తొలిగా ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. ఈ 3 ఉండే అవకాశం ఉందట. డిఎస్సి, మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ 3 పైన తొలి సంతకం ఉంటుంది. అది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ పైనే ఉంటుందా, లేదు రేపు సచివాలయానికి వచ్చినప్పుడు ఉంటుందా అనేది మనం చూడాలి. మొత్తానికైతే తొలి సంతకం అన్నారు, చూడాలి ఏం జరిగింది. 24 మందితో కేబినెట్. బీసీలకే పెద్దపేట. అచ్చెన్న, కొల్లు సహా 8 మందికి మంత్రి పదవులు. బీసీలకి 3 మహిళలకు చోటు. అనిత, సవిత, సంధ్యారాణిలకు అవకాశం. పవన్, దుర్గేష్, కొండపల్లి సహా 8 మంది కొత్త ఎమ్మెల్యేలకు చోటు. పాత తరం ఆనము, కొలుసు, నారాయణ, లోకేష్, ఫరూక్, కేశవ్కు. మొత్తానికి టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి 4 మంత్రి పదవులు. టీడీపీకి ముఖ్యమంత్రి గారితో కలుపుకుంటే 21 అవుతున్నాయి. 3 జనసేన, 1 బీజేపీ, మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం ఈరోజు ఉంటుంది ముఖ్యమంత్రితో సహా. కాబట్టి దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ 25 మందిలో 4 పోతే 21 మంది ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రి గారు పోతే 20 మంది మంత్రులు ఉంటారు. ఈ 20 మందిలో కూడా వాస్తవంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున పేర్లు ప్రచారంలోకి వచ్చినాయి, మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని. తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి చాలామంది సీనియర్లు గెలిచారు, ఎక్కువ స్థానాలు వచ్చినాయి. కాబట్టి దాంట్లో ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మెంబర్స్గా ఉన్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేరు వినిపించింది.
దూదిపాల నరేంద్ర పేరు వినిపించింది. ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కనిపించలే. వాళ్ళు పక్కకు పెట్టారు, ఎందుకంటే మంత్రివర్గం పూర్తిగా అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి, కానీ అనూహ్యంగా కొన్ని చర్చలో లేని పేర్లు కూడా వచ్చినాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకా బీజేపీ నుంచి సుజనా చౌదరికి కూడా వస్తుంది అనేది ఒక చర్చ జరిగింది, ఆయనకి రాలేదు. బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పేరు కూడా వస్తుందని ఒక చర్చ జరిగింది, ఆయన పేరు రాలేదు. అయ్యన్న పాత్రుడు, చింతకాల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఇట్లా తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా మరి మంత్రివర్గంలో చోటు రాలేదు. కొంతమంది కొత్త ముఖాలకు వచ్చింది, దాదాపు 8 మంది కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గారు, కందులు దుర్గేశ్వరుడు, వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా కొత్త వ్యక్తులకు ఇచ్చారు. వాస్తవంగా ఆశించింది వీళ్ళకి వస్తుందని దూలిపాల నరేంద్ర కానీ, గోరంట్ల బుచ్చే చౌదరి కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, గంటా శ్రీనివాసరావు కానీ, అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మొత్తాన్ని అయితే మరి ఉన్న 20లో అకామిడేట్ చేయలేకపోయారా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే పక్కన పెట్టారు. కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కొలుసు సారథి లాంటి వాళ్ళకి కూడా మంత్రివర్గంలో చోటు వచ్చింది, బీసీ సామాజిక వర్గం నుంచి. సత్యకుమార్ బీజేపీ నుంచి ఆయనకు కూడా వచ్చింది, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఇట్లా పార్టీ ఆనం రామనారాయణ రెడ్డి అప్పటికప్పుడు జాయిన్ అయ్యిండు వైఎస్ఆర్సీపీ నుంచి, ఎలక్షన్ టైంలో ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ అనేక కష్ట నష్టాలు కోర్చిన చాలామంది సీనియర్ నాయకులకు మరి చోటు దక్కలేదు. వాళ్ళకి ఏ విధంగా మరి పార్టీలో అకామిడేట్ చేస్తారో, ప్రభుత్వంలో ఏమైనా బాధ్యతలు అప్పచెప్తారా, వాళ్ళకి ఎట్లా ప్రయారిటీ ఇస్తారా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ప్రజల్లో అనుకున్న పేర్లను పక్కన పెట్టి కొన్ని కొత్తగా పేర్లు వచ్చినాయి అనేది చర్చ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. సమదృష్టి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అమరావతి మన రాజధాని, కర్నూలుపై ప్రత్యేక దృష్టి, ప్రతి అడుగు ప్రజల కోసమే, విధ్వంసాలు కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. సమదృష్టి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అమరావతి పైన కూడా చాలా స్పష్టంగా నిన్న శాసనసభ పక్ష సమావేశం, ఎన్డీఏ కూటమి శాసనసభల సమావేశంలో అమరావతి మీద స్పష్టత ఇచ్చిండు. అమరావతి మన రాజధాని, దాంట్లో డౌట్ లేదు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలు కూడా సమదృష్టితో చూస్తాం, కర్నూలు పైన కూడా ప్రత్యేక దృష్టి పెడతాం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది అని స్పష్టంగా చెప్పిండు. ఇంకోటి, విధ్వంసాలు కక్ష సాధింపులు ఉండవు అని చెప్పిండు స్పష్టంగా. కానీ ఆ మేరకు ప్రాక్టికల్గా కింద క్షేత్రస్థాయిలో జరగట్లే. విధ్వంసాలు కక్ష సాధింపులు ఉండవు, ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. కానీ గ్రామాల స్థాయిలో, కింది స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు, విధ్వంసాలు, ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు, ఆస్తులపైన, కార్యాలయాలపైన కూడా దాడులు చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. దానిపైన కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలి, మీరు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పిండు, కక్ష సాధింపులకి ఇది సమయం కాదు, రాష్ట్రం వెనకబడిపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకుపోవాలి తప్ప మన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజల కక్ష సాధింపుల కోసం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. ఇటు 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు అదే చెప్తున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకోటి, ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి కూడా భంగం కలగదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని నరేంద్ర మోదీ, అమిత్ షా మనకు హామీ ఇచ్చారు అని చెప్పారు. ఆ హామీ మేరకు ఎంత సాధ్యమైతే అంత మీరు ఏపీకి నిధులు కానీ వ్యవహారాలు కానీ తీసుకొచ్చే పద్ధతిని చూసుకోవాలి. ఈ కక్ష సాధింపులు పక్కన పెట్టి ఏపీకి కేంద్రం నుంచి, ఎందుకంటే ఏపీలో ఉన్న 21 మంది ఎంపీల పైన ఆధారపడి ఇలా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబడదు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని ఇలా ఎంత అంటే అంత నిధులు తెచ్చుకునే అవకాశం ఏర్పడ్డది. కానీ ఆ అవకాశాన్ని వాడుకోవాలి ఇలా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని ఉపయోగించి. ఇది ఒక వార్తగా ఈనాడు ఇచ్చింది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.